ఓజీపై అదిరిపోయే అప్డేట్. అడ్వాన్స్ బుకింగ్స్కి అంతా ఓకే, రెడీగా ఉండండి అమ్మా అంటూ కామెంట్స్. ఇంతకీ ట్రైలర్తో ఎక్స్పెక్టేషన్స్ పీక్సా? మెగా ఫ్యాన్స్ రెడీగా ఉండండి, ట్రైలర్ వచ్చేస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి మూవీ ఓజీ రిలీజ్కి ఇంకా 32 రోజులు మాత్రమే టైం ఉన్నటువంటి టైంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండే డివివి ఎంటర్టైన్మెంట్స్ హ్యాండిల్స్ సడన్గా సైలెంట్ అయిపోవడం ఫ్యాన్స్కు టెన్షన్ గురిచేస్తుంది. ప్రజెంట్ రిలీజ్ ప్లానింగ్లో ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 25కి పక్కాగానే పనులు జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27 రెండు ఆడియో సింగిల్ని రానుంది. తమన్ కంపోజ్ చేసినటువంటి మెలోడీని మ్యూజిక్ లవర్స్కి కానుకగా ఇవ్వబోతున్నారట. అసలైన ఛాలెంజింగ్ టాస్క్ ఇక ముందుంది. అసలే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. లేటెస్ట్గా వచ్చిన వార్ 2, కూలీ ఇచ్చినటువంటి షాకులు మామూలువి కాదు. ఒకటి బ్రేక్ ఈవెన్ అందుకోవడానికే కష్టాలు పడిందంటే మరొకటి నష్టాలను కూడా మూటగట్టుకుంది. ఈ సిచ్యువేషన్లో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ జోస్ తేవాల్సిన బాధ్యత ఓజీ మీదే ఉంది. అసలే హరిహర వీరమల్లు తాలూకు ఫ్రస్ట్రేషన్స్ ఫ్యాన్స్లో పచ్చిగానే ఉంది. దాన్ని తొలగించాలి అండ్ తీసింది 2 సినిమాలైన డైరెక్టర్ సుజిత్ మీద రాజమౌళి రేంజ్లో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. గతంలో సుజిత్ ఇచ్చినటువంటి హైప్ కూడా అదే రేంజ్లో ఉంది. ఇక అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రిలీజ్కి వారం రోజుల ముందు మాత్రమే ట్రైలర్ లాంచ్ ఉండొచ్చని కూడా అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నారు. డబ్బింగ్కి టైం దొరకడమే ఎక్కువ నెలా ఉంది పరిస్థితి. వీరమ్మలకి ఇచ్చినంత సమయం దీనికి కేటాయించడం డౌట్గానే ఉంది. అయినా సరే హైప్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కంటెంట్ బాగుండి అంచనాలను అందుకుంటే మాత్రం ఓజీ రికార్డులకు ఆకాశమే హద్దుగా మారనుంది. చూడాలి మరి సుజిత్ ఏం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేశాయి. అయితే సినిమా షూటింగ్ కాస్త పెండింగ్ ఉండడం వల్ల ఓజీ రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తుండగా మేకర్స్ వాటిని ఖండిస్తున్నారు. లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఓజీ సెప్టెంబర్ 25 రిలీజ్ కావడం పక్కానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29వ తేదీ నుంచి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాని ఓవర్సీస్లో ప్రత్యాంగిరా సినిమా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 24నే ప్రీమియర్ షోలు వేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 29 నుంచి స్టార్ట్ అవుతున్నాయని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా ట్వీట్ చేసేసింది. దీంతో రిలీజ్ వాయిదా అంటూ వస్తున్నటువంటి ఊహాగానాలకు మేకర్స్ చెక్ పెట్టినట్లయింది. ఓజీ సినిమాపై అంచనాలు పెరగడానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరో కారణం. తమన్ అందించినటువంటి ట్యూన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని కూడా అంటున్నారు. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా సాంగ్తో మొదలైనటువంటి హైప్ లేటెస్ట్గా వచ్చినటువంటి 5 స్టోన్ ఫస్ట్ సింగిల్తో మరింత పెరిగింది. డైరెక్టర్ సుజిత్ స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. బెల్ బటన్ ప్యాంట్లో పవర్ స్టార్ స్టైలిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య, ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, శ్రేయా శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. సో మొత్తంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో పనులు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామన్న న్యూస్ తోటి ఫ్యాన్స్లో హైప్ కూడా నెలకొంది. ఇకపోతే తెలుగులో ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొత్తంగా ఓజీకి పవన్ మాత్రం పెద్దగా టైం ఇవ్వనట్టే కనిపిస్తుంది. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పితే పెద్దగా ఎక్కడ కనిపించిన టాక్ కూడా నడుస్తుంది. బట్ హైప్ విషయంలో మాత్రం పవన్ కనిపించకుండా ఏం లేదు. ఆల్రెడీ ఓజీకి ఉన్నటువంటి హైప్ మామూలుగా లేదు. అటు తమన్ అండ్ సుజిత్ చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే గతంలో ఆల్రెడీ రీమేక్లు తీసి కొంచెం దెబ్బతిన్నటువంటి పవన్ చాలా రోజుల తర్వాత ఒక ఒరిజినల్ ఫిల్మ్ తోటి రాబోతున్నాడు. సో మరి ఈ మూవీ పొలిటికల్ కెరీర్కి అండ్ దాని తర్వాత నెక్స్ట్ తీయబోయేటువంటి సినిమాలకు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో తెలియదు. కానీ మొత్తంగా ఓజీ మీదనే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి కూడా. సో ఓజీనే మెయిన్ రీజన్. ఇప్పుడు తర్వాత వచ్చేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంత అంచనాలు ఏమీ లేవు. కానీ ఓజీ మాత్రమే ఈ రికార్డులన్నీ కూడా తిరగరాస్తుందని ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. సో మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.